హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది సగ్గుబియ్యం పాయసం. చూడండి, సగ్గుబియ్యంని కడిగేసి ఒక గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలో కావాల్సినవి కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు. స్టవ్ మీద ఒక పెట్టుకున్నాను, తపాలు పెట్టుకున్నాను. తపాల్లో వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, దానిలోకి సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికింది లేదనేది ఇలా తెల్లగా అవుతేనే తెలుస్తుంది, ఇంకా ఉడకలేదు. చూడండి ఎలా ఉడుకుతున్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఉడికిపోయినాయి. చూడండి, సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయి ఇలా ఉంటే ఉడికిపోయినట్టుగా మన కలర్ ఇలా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు దీనిలో 2 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. చూడండి, మరిగించుకుని పక్కన పెట్టుకున్న 2 గ్లాసుల పాలు వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కొంచెం ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో సగ్గుబియ్యం. చూడండి ఇంతలో పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక కుళాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు అవి వేయించుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, నెయ్యి వేసుకున్నాను. కిస్మిస్, కొంచెం వేగాక జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటాను. చూడండి కిస్మిస్ ఎలా వేగాయో, ఎలా వచ్చాయి కదా. ఇప్పుడు దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు దానిలోనే జీడిపప్పు వేసుకుంటున్నాను. చూడండి, అదే దానిలోనే జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇప్పుడు బాదం పప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పు వేసేసాను, దానిలోనే ఆన్ చేయలేదు. బాదం పప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని కలుపుకుంటున్నాను. చూసారా, సగ్గుబియ్యం పాయసం. 2 యాలకులు చూడండి, దంచేసి పక్కన పెట్టుకున్న 2 యాలకులు వేసుకుంటున్నాను. దానిలోనే కొంచెం సాల్ట్, చూడండి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకొని తింటే ఒంట్లో వేడి అంతా పోతుంది. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే. చూడండి, రెడీ అయిపోయింది. మా అబ్బాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. చూడండి, ఎలా ఉంది టేస్ట్? గీతీస్, ప్రమిత్, సగ్గుబియ్యం పాయసం వేడిగా ఉందా? చూడండి, కాలుతుంది. వేడి లేదా? బాగుందా? చూడు, కాలుతుంది. ఓకే, తిను.